కంటి ఆరోగ్యాన్ని, శరీర సౌందర్యాన్ని పెంచే పపాయ హల్వా ఎలా తయారు చేయాలో చూద్దాం. బాగా పండిందని పపాయాని కొన్నాను. తీరా కట్ చేస్తే అది గట్టిగా ఉంది, అదేవిధంగా కాస్త చప్పగా కూడా ఉంది. పిల్లలు తినడానికి ఇష్టపడకపోతే ఈ విధంగా హల్వాని తయారు చేశాను. తొక్కంతా తీసుకున్న తర్వాత ఇలా పపాయ ముక్కలను తురుముకోవాలి. ఇలా మొత్తం తురుముకున్న తర్వాత స్టవ్ వెలిగించుకుని బాండీ పెట్టుకొని అందులో పపాయ తురుమును వేసుకుని కాస్త నెయ్యి వేసి వేయించుకోవాలి. ఇది కాస్త పండిన పపాయ కాబట్టి మనకి త్వరగా ఉడుకుతుంది. ఒక 2 నిమిషాలు అలా ఉడకనిస్తే సరిపోతుంది. దీంట్లో తేనెను వేసుకుంటున్నాను. బెల్లాన్ని కానీ పంచదారను కానీ వాడట్లేదు. చాలా హెల్తీగా ఉంటుంది, అదేవిధంగా చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇలా ఉడికిన తర్వాత స్టవ్ వెలిగించుకుని ఒక చిన్న బాండీ పెట్టుకొని అందులో జీడిపప్పు, బాదం పప్పు వేయించుకుని దాన్ని హల్వాలో వేసుకున్నాను. అదేవిధంగా కాస్త యాలకుల పొడి కూడా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఎంతో టేస్టీ అయినా హెల్తీ అయినా పపాయ హల్వా రెడీ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.